హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తణుకు ఎస్ఐ మూర్తి ఆ పోలీస్ స్టేషన్లోనే అందరూ చూస్తుండగానే తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొని చనిపోయిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటీవల కాలంలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో కొన్ని ట్విస్టులు కూడా ఏర్పడుతున్నాయి. అసలు ఆ మూర్తి ఎందుకు సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది? సూసైడ్ చేసుకున్న తర్వాత తన ఆడియో కూడా లీక్ అయిందని చెప్తున్నారు. మరి లీక్ అయిన ఆడియోలో ఏముంది? అసలు మూర్తి విషయంలో ఏం జరిగింది? ఇప్పుడు అదే విషయాన్ని మాట్లాడడానికి అక్కడ మా రిపోర్టర్ తేజ ఉన్నాడు. సో తను ఏం విషయాలు ఇప్పటివరకు సేకరించారో ఒకసారి రెడ్ టీవీ ద్వారా మీకు అందజేసే అవకాశం అయితే మేము తీసుకుంటున్నాం. సో ఒకసారి తేజతో మాట్లాడి ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. తేజ, నమస్తే ఆదిత్య. అయితే సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని చనిపోయిన ఎస్ఐ ఏజిఎస్ మూర్తి. సో ఈ సంఘటన తణుకులో జరిగింది, భీమవరం దగ్గర, వెస్ట్ గోదావరి జిల్లా. అంటే తన పై అధికారుల ఒత్తిడి వల్లే తను చనిపోయాడా, లేకపోతే ఇతర వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? తను ఎక్కడైతే ఉన్నాడో ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో సంబంధించిన స్థానిక ఎమ్మెల్యేలు గాని, ఎంపీలు గాని, లేకపోతే పొలిటీషియన్స్ గాని, అక్కడ ఉన్న కార్యకర్తలు గాని, వీళ్ళు ఎవరైనా అతన్ని ఇబ్బంది పెట్టారా? అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న రూలింగ్ పార్టీ నుంచి అతనికి ఏమైనా విభేదాలు ఉన్నాయా? లా అండ్ ఆర్డర్ తెలిసిన అతను అక్కడ హ్యాండిల్ చేయలేకపోతాడా? అంటే ఇతను ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఇలాంటి రకరకాల కోణాల్లో అయితే ఖచ్చితంగా అనుమానించాల్సిన అవసరం అయితే వచ్చింది. ఓకే, అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, దీని గురించి మనం మాట్లాడుకోవడం చూస్తే, పోలీస్ స్టేషన్ లో అందరూ చూస్తుండగానే సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సో ఈ విషయం కాస్త రాష్ట్ర వ్యాప్తంగా చాలా సంచలనమైంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ఒక గవర్నమెంట్ ఉద్యోగి ఈ రకంగా చేయడం అసలు ఎంతవరకు కరెక్ట్? అసలు దీనికి కారణం ఏంటి? గతంలో ఇతను ఏమైనా వైఎస్ఆర్సీపీకి మద్దతుగా అతను పనిచేశాడా, అంటే వాళ్ళకి ఫేవర్ గా ఏమైనా పనిచేశాడా అనే కోణంలో కూడా చూశారు. సో తాజాగా సూసైడ్ ముందు మూర్తి స్నేహితుడితో మాట్లాడిన చివరి ఆడియో కాల్ ఇప్పుడు బయటకు వచ్చింది. అంటే ఎస్ఐ మూర్తి తను మరికొద్ది క్షణాల్లో ఆత్మహత్య చేసుకుంటున్నానన్న టైంలో తన ప్రాణ స్నేహితుడికి ఒక వ్యక్తికి కాల్ చేసి తను ఏదైతే ఇబ్బంది పడుతున్నాడో వాటి గురించి చర్చించాడో, ఆ సంభాషణ అంటూ కూడా చెప్తున్నారు. ముందుగా అతను చెప్పింది ఏంటంటే, వాళ్ళిద్దరే నా జీవితాన్ని సర్వనాశనం చేశారా, నాకు జీవితంపై ఆసక్తి లేదు, పిల్లలు అంటే నాకు చాలా ఇష్టం, విజ్జు తన పిల్ల విజ్జిని తెలుసుకుంటే నాకు చాలా బాధ ఇస్తుందంటూ తీవ్ర ఆవేదనతో ఎస్ఐ మూర్తి మాట్లాడిన చివరి మాటలు అందరినీ కూడా చాలా కంటతడి పట్టిస్తున్నాయంటూ కూడా ఒక ఆడియో బయటకు రావడం జరిగింది. అంటే చాలా మంది ఆడియో బయటకు వచ్చిన తర్వాత నిజంగా అతనిదేనా, లేకపోతే వేరే ఏదైనా తీసుకొచ్చి దీన్ని మాఫీ చేయడానికి, ఈ కేసుని తప్పుదో పట్టించడానికి ప్రయత్నించారనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు అయితే చేశారు. సో ఉన్నత అధికారులు ఒత్తిడి వల్లే మనస్తాపానికి గురై ఎస్ఐ మూర్తి భగవన్ మరణానికి పాల్పడ్డాడని అనుమానం వ్యక్తం చేశారు కుటుంబీకులు. అందుకు సాక్ష్యంగా ఇటీవలే ఒక ఆడియో కాల్ బయటపడింది. ఆత్మహత్యకు ముందు సహచరుడితో మూర్తి, అంటే సహచరుడు అంటే తనతో పాటు ఉద్యోగం చేసే తోటి అతను కూడా పోలీస్ ఆఫీసర్ అయి ఉండొచ్చు. సో అతనితో మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా చివరి సంభాషణలో కొన్ని అంశాలు అయితే అతను చెప్పాడు. సో అంటే తప్పుడు కేసులో అతను ఇరికించి ఒక పోలీస్, ఒక ఎస్ఐ, ఒక మండలాన్ని అతను రూల్ చేస్తాడు. అలాంటి వ్యక్తి పైన ఒక తప్పుడు కేసులు, అంటే ఒకటి కాదు రెండు కాదు, కొన్ని తప్పుడు కేసుల్లో తనను ఇరికించి 4 నెలలుగా విఆర్ లో పెట్టి అవమానించడమే కాకుండా తాజాగా ఏలూరు రేంజీలో రిపోర్ట్ చేయమని ఆదేశాలు రావడంతో కలత చెంది బలవంతంగా ప్రాణాలు తీసుకున్నట్టు ఈ ఆడియో సంభాషణలో అందరికీ తెలుస్తుంది అనేది ఇప్పటి వరకు మనకు తెలిసింది. అసలు ఆడియో సంభాషణలో అసలు ఏం మాట్లాడాడు తన స్నేహితుడితో, అంటే ఇతను ఏ విషయాల్లో ఎక్కువగా చర్చించాడు, సో దానికి అతను ఏం రిప్లై ఇచ్చాడు. సో అంటే ఒకసారి ఆడియో సంభాషణకు సంబంధించి మూర్తి ఏం మాట్లాడు ఒకసారి మనం పూర్తిగా చెప్పుకుందాం. మూర్తి ఫోన్ చేసినప్పుడు స్నేహితుడితో జరిగిన రేంజ్ రిపోర్ట్ చేయమని ఆర్డర్ వచ్చింది. అంటే ఈ రేంజ్ రిపోర్ట్ ఎప్పుడైతే ఆర్డర్ చేయమని వచ్చిందో దాని తర్వాతే ఇతను ఈ డెసిషన్ తీసుకున్నాడు ఆత్మహత్య చేసుకోవాలని చెప్పేసి. అసలు రేంజ్ రిపోర్ట్ ఏంటి, అది ఎవరు పంపించారు అంటే ఇప్పటి వరకు డిఐజీ పంపించారు వాట్సాప్ లో, ఎస్ఐ మూర్తి అంటూ కూడా చెప్తున్నారు. సో చూద్దాం. సో మూర్తి ఫోన్ చేయగానే తన స్నేహితుడు ఎప్పుడు పంపించారని అడిగాడు. మూర్తి వెంటనే నాకు వాట్సాప్ పెట్టాడు, డిఐజీ ఇప్పుడు అని చెప్పాడు. దాని తర్వాత తన స్నేహితుడు అడుగుతున్నారు, మరేంటి ఇంకా పరిస్థితి, ఇంకేం లేదురా, నేను ఇంకేం చేయలేనని చెప్తున్నాడు మూర్తి. తర్వాత సరే వెళ్ళు, ఇప్పటి ఇంతవరకు వచ్చావు కదా, వెళ్ళాక అక్కడ ఏం జరుగుతుందో ఒకసారి చూడంటూ తన స్నేహితుడు చెప్పాడు. తర్వాత మూర్తి అసలు ఏమన్నా సరే నాకు ఇంట్రెస్ట్ లేదురా, లైఫ్ మీద ఇంట్రెస్ట్ లేదు నాకు, నా వల్ల కాదురా, నన్ను మోసం చేసిన వాళ్ళిద్దరు చాలా హ్యాపీగా ఉన్నారు, ఇక నేను చెప్పేదేం లేదు, నా చేతుల్లో ఏం లేదు. కృష్ణకుమార్, నాగేశ్వరరావు, సో వీళ్ళ పై అధికారులు కృష్ణకుమార్, నాగేశ్వర్, అంటే వీళ్ళు ఏ విధుల్లో ఉన్నారు అనేది ఇంకా మనకి పూర్తిగా బయటికి తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే వాళ్ళ పేర్లు అయితే వినిపిస్తున్నాయి, వాళ్ళు కూడా పోలీస్ ఆఫీసర్లే, తిన పై అధికారులు. సో వాళ్ళిద్దరు చేసిన పనికి నేను వెదర్లాగా అయిపోయానని చెప్పాడు మూర్తి. తర్వాత మళ్ళీ స్నేహితుడు మరి ఈ రేంజ్ గొడవ ఏంటి,
అసలు ఈ రేంజ్ ఏంటి? ఇప్పటి వరకు నువ్వు విఆర్ లో ఉన్నావు కదా, మళ్ళీ ఈ రేంజ్ ఏంటి? నువ్వు మళ్ళీ డిఐజీ ఆఫీస్ కు వెళ్ళడం ఏంటి? ఈ రకంగా అడిగాడు. సో మూర్తి చెప్తున్నాడు, నేనైతే వెళ్ళలేను, రిపోర్ట్ చేయను, నా మనసు ఏం బాగాలేదు, ఆ కృష్ణకుమార్కి నేను ముందే చెప్పాను నన్ను ఇబ్బంది పెట్టొద్దని, లేదు అది ఇది అని నా జీవితం సర్వనాశనం చేశాడు. నాగేశ్వరరావుకి చెప్పినా ఇలానే చేశాడు. సో ఇద్దరు కలిసి సర్వనాశనం చేశారు నన్ను. ఫ్యామిలీతో నేను ఎంతో చక్కగా హ్యాపీగా ఉండొచ్చు అనుకున్నా, ఇలా జరుగుతున్నా అనుకోలేదు. సో ఏ రోజుకు ఆ రోజు గడుపుకుంటూ వస్తున్నా, ఈ రోజు వరకు కూడా ప్రతిరోజు కూడా చాలా దారుణంగా ఉంది అంటూ కూడా మూర్తి అతనితో చెప్పడం జరిగింది. తర్వాత వెంటనే స్నేహితుడు అంటే, ఇప్పటిదాకా నువ్వు ఉన్నావు కదా, రాజమండ్రి లేదా లూప్ కావాలని అడుగు, ఏమంటారో చూద్దాం, నెగిటివ్ గా తీసుకోవడం ఎందుకని తన ఫ్రెండ్ చెప్పాడు. వెంటనే మూర్తి, నాకు తెలుసు కదా అక్కడికి వెళ్ళాక ఏం జరిగేది, అంతా ఊహించిందే జరుగుతుంది, పిల్లలు దీన్ని చూస్తుంటే నాకు చాలా బాధేస్తుంది కూడా చెప్పుకుంటూ వచ్చాడు మూర్తి. అంటే ముందే తన డెసిషన్ తీసుకున్నాడు, నేను చనిపోతున్నా అనేది. తనకి మెల్లమెల్లగా తన ఫ్రెండ్ కి చెప్తున్నాడు, అంటే వాళ్ళ బాధ్యత నువ్వే తీసుకోవాలి, నువ్వే చూడాలి అంటూ. తర్వాత వెంటనే తను దాన్ని ఖండించాడు, నువ్వేం మాట్లాడుతున్నావురా, నీ కంప్లైంట్ మునిగిపోలేదు, ఇంకా ఇన్నాళ్ళు వెయిట్ చేసావు, ఇంకో 2 రోజులు వెయిట్ చేయి, ఏమైంది ఏమని తెలుసుకోకుండా ఎందుకు కంగారు పడతాం అంటూ, నెగిటివ్ అని తెలిస్తే డెసిషన్ తీసుకుంటే అర్థం ఉంటుందా, రాజమండ్రి వెళ్తా అంటే ఒప్పుకుంటారేమో, ఒకసారి మీ పై అధికారులని తనని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాడు. సో రాజమండ్రి కాదు, నన్ను ఖచ్చితంగా కృష్ణా జిల్లా పంపిస్తారు, నేను అక్కడ ఒక రోజు కూడా ఉండలేనని చెప్తున్నాడు. అసలు కృష్ణా జిల్లాకి మూర్తి వెళ్తే అక్కడికి వెళ్తే వచ్చే ముప్పు ఏంటి, కృష్ణా జిల్లాలో అసలు ఏం జరిగింది, ఏముంది, సో ఈ విషయం కూడా తెలియాల్సి ఉంది బయట. తన స్నేహితుడు అంటున్నాడు, నువ్వు కంగారు పడుకు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు, నీకు ఎలా చెప్తే అర్థం అవుతుంది, నువ్వు ఒక్క మాట కూడా పాజిటివ్ గా మాట్లాడడం లేదు, నీకు అన్యాయం జరిగింది, నేను కాదన్నావు, నా మైండ్ సరిగ్గా లేదు, నువ్వు చచ్చిపోతే సమస్య పరిష్కారం అవుతుందా, ఆ ఇద్దరు ఆఫీసర్లు ఏమైనా రిజైన్ చేస్తారా, ఇక్కడ అర్థమైంది ఆ ఇద్దరు ఆఫీసర్లు ఏమైనా రిజైన్ చేస్తారా నా వార్డ్ దగ్గర. సో ఇతన్ని పై అధికారులే కొంచెం ఒత్తిడితో ఇబ్బంది పెడుతున్నారనే విషయం అర్థమైంది. తర్వాత ఫ్యామిలీ ఏమవుతుంది, ఎలా బతుకుతుందో నీకేం తెలుస్తుంది, నువ్వు చూసుకున్నట్లు మీ అన్నయ్య వాళ్ళు ఇతరులు నీ ఫ్యామిలీని చూసుకుంటారా, నువ్వు ఇలా చేసుకున్నావు, నీ జాబ్ ఏమైనా మీ భార్యకి ఇచ్చి ఆదుకుంటారా, ఎంతమంది విఆర్ లో లేరు, చాలా మంది పోలీసులు ఇలా విఆర్ లో ఉన్నారు. విఆర్ అంటే మళ్ళీ వాళ్ళ ట్రైనింగ్ తీసుకుని వస్తారంటే, మళ్ళీ కౌన్సిలింగ్ లా అండ్ ఆర్డర్ మీద మళ్ళీ వాళ్ళు ట్రైనింగ్ తీసుకుని వస్తారు. సో దాన్ని విఆర్ అంటారు డిపార్ట్మెంట్ లో. తన ప్రాణాలు తీసుకునేంత ఇబ్బంది ఏం లేదు, సరెండర్ చేశారు, వెళ్ళి అడుగు, అవసరమైతే నేను కూడా వస్తాను నీతో పాటు, ఏలూరు రేంజ్ సంబంధించి. కృష్ణా జిల్లా అయితే మీకు నష్టం ఏముంది, జిల్లా మారితే ఏమైనా మార్పు రావచ్చేమో, అంటే ఇప్పుడు రాజమండ్రి కాదు, ఈ తణుకు కాదు, వెస్ట్ గోదావరి కాదు, ఇంకా వేరే ఏదైనా వెళ్తే నీలో ఏమైనా ఇంకా మార్పు రావచ్చేమో అని తను చెప్పడం జరిగింది. మొత్తం ఇదంతా కూడా ఒక 5 నిమిషాల్లో మాట్లాడుకున్నారు. సో తర్వాత అప్పటికి కూడా తనని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాడు, బట్ మూర్తి వినలేదు. సో తర్వాత నేను వెళ్ళను, నా వల్ల కాదంటూ తను కాల్ కట్ చేశాడు. కాల్ కట్ చేసిన కొద్ది క్షణాలకి మూర్తి తను ఆత్మహత్యకు పాల్పడ్డాడు తన సర్వీస్ రివాల్వర్లతో. ఓకే, చనిపోయింది ఒక పోలీస్ ఆఫీసర్, మళ్ళీ తను చనిపోవడానికి అంటే ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన వాళ్ళు కూడా ఒక పోలీస్ అధికారులు అని చెప్పేసి ఇప్పటి వరకు ఈ ఆధారాలతో మనం అనుకోవచ్చు. అయితే దీని మీద కొంచెం స్పెషల్ ఎంక్వైరీ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. అసలు మూర్తికి విఆర్ అసలు ఎందుకు పెట్టారు, మళ్ళీ ట్రైనింగ్ మళ్ళీ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ మీద వెళ్ళి ట్రైనింగ్ తీసుకురావాలని చెప్పి ఎందుకు పై అధికారులు ఒత్తిడి చేశారు. ఓకే, సో ఫస్ట్ ఇక్కడి నుంచి కూడా మనం దర్యాప్తు చేయాలి. ఎందుకంటే ఒక ఎస్ఐ హోదాలో ఉన్న వ్యక్తి కొన్ని గ్రామాలు అతని చేతిలో ఉంటే కంట్రోల్ చేయాలి. అంటే అతన్ని అధిగమించాలైనా ఇంకా ఎక్కువగా తలెత్తితే ఖచ్చితంగా అతని లోటు అక్కడ ఖచ్చితంగా కనిపిస్తుంది. సో ఆ రకంగా ఏమైనా మరి అక్కడ అధికారులు తన పైన ఒత్తిడి తీసుకొచ్చారా, లేకపోతే ఇతర ఏమైనా వాళ్ళకి విభేదాలు ఉన్నాయా, పొలిటికల్ ప్రెజర్స్ ఉన్నాయా, పొలిటికల్ లీడర్స్ నుంచి ప్రెజర్స్ ఏమైనా ఉన్నాయా, అందుకు ఆ రకంగా ప్రవర్తించారా. ఓకే, ఈ కోణంలో కూడా చూడాల్సి ఉంది. మరి పోలీసులు ఇప్పటివరకు ఎంక్వైరీ జరుగుతుంది, పూర్తిగా ఎంక్వైరీ జరుగుతుంది. ఈ నాగేశ్వరరావు కృష్ణారావు ఉన్న వ్యక్తులు ఇద్దరు కూడా ఎవరు, సో వాళ్ళ ఒత్తిడి వల్ల నేను చనిపోతానని చెప్పేసి మూర్తి చెప్పడం జరిగింది. ఓకే, సో ఖచ్చితంగా దీని మీద స్పెషల్ ఎంక్వైరీ అయితే జరుగుతుంది. సో ఒకవేళ దీని మరణానికి వాళ్ళే కారకులైతే వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఓకే తేజ, థ్యాంక్ యూ సో మచ్ తేజ.